ఈ రోజు నుంచి ఈ ఊరు మొత్తాన్ని దత్తత తీసుకుంటున్నాను. అలసిపోయిన మాసిపోయిన ఈ ఊరిని అందంగా ఆనందంగా ఉండేలా చేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోను. ఇది 2015 ఆగస్టు 7 నాడు రిలీజ్ అయిన శ్రీమంతుడు అనే మూవీ. ఈ మూవీని చూసిన చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు, దత్తత తీసుకునుడు అనేది మొదలైంది. దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అనేసి 2018 నాడు మన మినిస్టర్లు, మన పాలక వర్గం వారు చేసిన ప్రమాణాలు ఎక్కడి వరకు జరిగింది, అసలు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ జవహర్ నగర్ దత్తత తీసుకొని డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ మొత్తం కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పించే బాధ్యత నాది, మన కేటీఆర్ సార్ది. ఉండాలంతా కూడా పేద ప్రజలే. మల్లారెడ్డి గారు ఏమంటారంటే జవహర్ నగర్ దత్తత తీసుకోమంటుండు. నేనేమంటున్నా ఆగే సపరేట్గా మల్లారెడ్డిని దత్తత తీసుకుంటే పోదా నేను? ఒకటి, మా జవహర్ నగర్ లో రోడ్లు కావాలా, పట్టాలు ఇవ్వాలా, తప్పకుండా ఇక్కడ మంచినీళ్ళ వసతి దాదాపుగా అయిపోయింది, అది కూడా పూర్తి చేయమని చెప్పినారు. ఈ 3 పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేదవారి ప్రభుత్వం ఇది, పేదవాడికి లాభం చేసే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మనం గెలిస్తే మంచినీళ్ళ వసతి ఏదైతే ఉందో ఆ సౌలత్ పూర్తి చేస్తాం, మీ ఇండ్ల పట్టాలు చేసుకుందాం, మీ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కారం చేసుకుందాం. ఇంకా పేదవారికి ఇప్పుడు రూపాయి ఖర్చు పెడితే 43 పైసలు పేదవారికి పెన్షన్ల రూపంలో ఇంకా ఇతరత్రా ఇస్తున్నాం, ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తున్నా. మీరు చూస్తున్న ఈ వీడియో 2020 సంవత్సరం జూన్ నాటిది. అప్పుడు ఎంతటి వరద మా కాలనీలో పూటెక్కిందో చూడండి. ఇదంతా వరద కూడా డంపింగ్ యార్డ్ నుంచి ప్రవహించిన మరుగునీటితోటి టోటల్ వాటర్ అనేది మా కాలనీలోకి వచ్చింది. వీటితో పాటు ఎన్నో విష కీటకాలు, పాములు, పురుగులు లాంటి ఎన్నో కీటకాలు కూడా మా కంట కనబడ్డాయి. దీనివల్ల మాకు విపరీతమైన వ్యాధులు, డెంగ్యూ జ్వరం లాంటి ఎన్నో అనర్థాలు జరిగాయి. అప్పుడు కూడా మేము లెటర్స్, మెమోరాండం లాంటిది మన అధికారులకు ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డ్ నుంచి వెళ్ళి వచ్చే వాటర్ ఇది మా ఇల్లు. మల్లారెడ్డి గారు నమస్తే అండి. మాది కార్మిక నగర్ 2వ వార్డు. ఇవాళ మార్నింగ్ పొద్దున మాకు పేపర్లో స్టేట్మెంట్ వచ్చేది, మంత్రి మల్లారెడ్డి గారు మరి మా కార్మిక నగర్ 2వ వార్డుకి వచ్చేసి మా బాధలు తెలుసుకుంటాను, గడప గడపకు వచ్చేసి మా బాధలు ఏముందో తెలుసుకుంటా అంటే చాలా సంతోషం వేసింది. మా మహిళలు, మా అక్క చెల్లెలు అందరూ కూడా మీ రాక కోసం అని ఎదురు చూసాం. మేము వస్తారనేసి. మేము మనుషులం కాదా? మేము పడుతున్నది బాధలు కాదా? మా బాధలను తీర్చేటిది మీ మినిస్టర్లు మీరు వస్తారనేసి ఎదురుచూపు మాకు కళ్ళు కాయలు కాసేలాగా అయింది. ఇప్పటి వరకు మీరు వచ్చుడు లేదు. ఏదైతే మాకు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు నెరవేర్చింది లేదు. శివాజన్న, కార్పొరేటర్ శివాజన్న, అట్లాగే మేయర్, అట్లాగే డిప్యూటీ మేయర్, తర్వాత మన పాలక వర్గం, మున్సిపల్ కమిషనర్, మీకు ఒక విన్నపం చేస్తున్నాం. పర్టికులర్గా ఈ వార్డుకు కార్పొరేటర్గా వహిస్తున్నట్టు శివాజీ అన్న కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ దాటొస్తలేదు. ఇలా నిత్యం వందలాది మంది ఇక్కడ ప్రయాణిస్తారు. ఈ దారి బాగలేదు. తక్షణం చర్య తీసుకోండి. శివాజన్న ఏడున్నా కూడా మీరు చర్యలు తీసుకోగలరు. గ్రూప్లో ఈ పోస్టును చూసి ప్రజలు పడే బాధలు, ఈ ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, స్కూల్ విద్యార్థులు ఈ దారి గుండా పోతున్నారు. తక్షణము దీన్ని కొద్దిగా మరమ్మతు
మరమ్మతులు చేయండి. ఫస్ట్ పోవడానికన్నా వీలయ్యేటట్టు చేయండి. కార్మిక నగర్ యొక్క మెయిన్ రోడ్ ఇది. ఆ మెయిన్ రోడ్ దుస్థితి ఈ రకంగా ఉంది. రామ్కి డంపింగ్ యార్డ్ గేటు ఎదురుగా ఇవాళ కార్మిక నగర్కు చెందినటువంటి బస్తీవాసులు ఇవాళ ధర్నాకు తినడం జరిగింది. కార్మిక నగర్ అనేది రామ్కి డంపింగ్ యార్డ్కు మొత్తంగా ఆనుకుని ఉండేటటువంటి ఒక బస్తీ. దీనికి సంబంధించి రామ్కి మొత్తం నిబంధనలకు విరుద్ధంగా తమ ఇండ్ల మీదనే చెత్త వేస్తున్నారు. మొత్తం ఈ మధ్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై సౌత్ కోర్టు తీర్పు స్పష్టంగా చెప్పినప్పటికీ దానికి విరుద్ధంగా రామ్కి డంపింగ్ యార్డ్ వ్యవహరిస్తుంది. దాంట్లో భాగంగానే అనేక మార్లు అనేక రకాలుగా ఆందోళనలు, విజ్ఞప్తులు కోర్టులకు వెళ్ళినప్పటికీ ఇక్కడ ఎటువంటి స్పందన లేదని చెప్పేసి వీళ్ళు ఒక ధర్నా చేపట్టారు. ఇప్పుడు రామ్కి డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి ఒక నాయకునితో మాట్లాడదాం. చెప్పండి, ఏ ఉద్దేశంతో మీరు ఇది చేస్తున్నారు? సార్, ఇది మా ఇంటి దగ్గరికి టోటల్గా అంటే కాలనీకి ఆనుకొని చైతన్యేస్తున్నారు సార్. దానికోసం అనేసి మేము ఇక్కడ డంపింగ్ యార్డ్ గేట్ ముందు ధర్నా చేయడం జరుగుతున్నది. వీళ్ళకి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నదో గైడ్ లైన్స్ ఫాలో అయితే లేరు. టోటల్ చెత్త తీసుకొచ్చేసి మా కాలనీ దగ్గర వేస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. రకరకాలైన బాధలు సార్. అది చర్మ వ్యాధులు కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, చాలా బాధలు ఉన్నాయి. వీళ్ళకి చెప్పినా కానీ వీళ్ళు వింటలేరు. అందుకోసం అనేసి ఈ మధ్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది కదా, దాని మీద వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆ చర్యలు అనేటిది ఎక్కడనైతే కోర్టు ఆదేశం ఇస్తున్నా కానీ అసలు పట్టించుకుంటలేరండి. ఇప్పుడు అదే పోలీస్ వాళ్ళకు కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశం కూడా చూపించాము, వేయొద్దు అనేసి దాంట్లో క్లియర్గా ఉన్నది. దాన్ని కూడా సార్ వాళ్ళు చూసిండ్రు. ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ ధిక్కరించి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అనేటిది మరి అంటే ఈ కార్పొరేట్ సంస్థ వాళ్ళంతా విరవీగుతున్నారో మాకు అర్థమైతే లేదు. అందుకోసమే ప్రజలందరం మేము ఇలా రోడ్ పైనకి వచ్చేసి మేము ధర్నా చేస్తున్నాము. మా ప్రాణాలను మేము కాపాడుకోవాలి. మేము మీడియా రూపంలో కూడా ఇది కొంచెము వైరల్ చేయండి అన్న. ఎందుకంటే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా విపరీతంగా ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి ఎవ్వరు కూడా ముందుకు వస్తలేరు. కొంచెము అందరు చూసే ప్రేక్షకులు కూడా కాస్త మా కార్మిక నగర్, జవహర్ నగర్ కార్మిక నగర్ సమస్యలను మీరు చూడండి. వచ్చి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే ఒక్కొక్క బాధలు ఒక్కొక్క మనిషి వివరిస్తూ ఉంటారు. మొన్న మంత్రి మల్లారెడ్డి గారు వస్తున్నారు, మా కాలనీకి రాలేదు, దూరం ఉన్న కాలనీకి పోయినారు. అసలు మా దగ్గరికి వస్తే వ్యాధులు అనేటివి ఏంటిది, బాధలు అనేటివి ఏంటిది, రోగాలు అంటే ఏంటి, ఎవరెవరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కటి కూడా తనకు తెలిసేటిది. ఆయన రాక మాకు ఈ ప్రాబ్లంలన్నీ పల్లి మల్లారెడ్డి వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి. మేయర్ మా సమస్యలను దినదినగంటం ఈ మురికితో, ఈ గుంతలతో, ఈ దోమలతో. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మనం ఇప్పుడు కార్మిక నగర్లో ఉన్నాం. కార్మిక నగర్ అనేది ప్రధానంగా అటువైపు మనం చూడొచ్చు, వెనుక వైపే మొత్తం డంపింగ్ యార్డ్ను ఆనుకొని ఉన్నటువంటి కార్మిక నగర్ ఇది. మొత్తం డంపింగ్ యార్డ్ విషపు మురుగు కాలుష్యం బారిన పడుతున్నటువంటి బస్తీ జనం ఈరోజు కలెక్టర్కు వెళ్ళి 3 వేరు పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అందులో ఈ మధ్య హిందూ అనే ఒక 4వ తరగతి చదివే విద్యార్థిని ఇవాళ చెరువులో శవమై తేలిన తర్వాత ప్రధానంగా విద్యార్థులు భయపడుతున్నారు. ఆడపిల్లలు వాళ్ళు కూడా ఇవాళ మేడ్చల్ కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రం, మాకు దగ్గరలో స్కూల్ కావాలి, మేము స్కూల్కు వెళ్ళే దారిలో మాకు భయం వేస్తుంది, హిందూ మృతి తర్వాత మేము చాలా భయభ్రాంతులకు గురవుతున్నామని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మీరు ఎందుకు వెళ్ళారమ్మా కలెక్టరేట్ ఈరోజు మాకు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళామంటే, మాకు ఇక్కడ హిందూ చనిపోయిన శవం తెలియనప్పటి నుంచి మాకు ఇక్కడ భయం వేస్తుంది. అందులో వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ ఒక స్కూల్ కట్టేయాలని. అంటే ఎంత దూరం ఉంటుంది ఈ స్కూల్ మీకు? స్కూల్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మీకు వెళ్ళే దారిలో కొంత భద్రత లేదా? ఏం లేదు భద్రత. ఇటు ఒక ఆటో లేదు, ఒకటి బస్సు లేదు, ఏం లేదు ఇటు.
అంటే ఇప్పుడు మీరు వెళ్ళే దారిలో కూడా ఏదైనా తాగుబోతుల్లో బెడద అట్లాంటివి మీకు అనిపిస్తుంటది కదా? చాలా మంది కట్టపైన కూర్చొని కట్టమైసమ్మ గుడి కాడ కూర్చొని తాగుతూ ఉంటారు. మన హిందూ ఎక్కడైతే చనిపోయిందో ఆ ప్రదేశం అక్కడనే. మీకు భయం వేస్తుందా అట్లా? భయం వేస్తుంది, అటు పోవాలంటే ఇక కాలు చేతులు వణుకుతున్నాయి. అంటే చూడండి, రాష్ట్రంలోని ఒక సంచలనం రేపినటువంటి హిందూ మృతి తర్వాత చిన్నారులు, స్కూల్ విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీళ్ళు మేడ్చల్ కలెక్టరేట్కి ఏంటంటే మాకు దగ్గరలో స్కూల్ కావాలి, హిందూ మృతి తర్వాత మేము తీవ్రమైనటువంటి పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి సరైనటువంటి సహకారం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు ఏ ఉద్దేశంతో పోయారు చెప్పండి అలా కలెక్టరేట్కి? మాకు ఇక్కడ 1-2 సమస్యలనే కాదు, సమస్యల ఊబిలో మేము చిక్కుకొని ఉన్నాం అన్నట్టు. ప్రతిదీ సమస్యనే మా దగ్గర. రోడ్లు వేయమని చెప్పాము, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం మీకు శాంక్షన్ అయింది, రోడ్ వేసేస్తాము అని అన్నారు. ఇప్పటి వరకు దిక్కాణం లేదు. రీసెంట్లీ ఒక 15 నెల రోజుల క్రితము మేయర్ గారు వచ్చారు, మీకు ఇది శాంక్షన్ అయిపోయింది, ఈ రోడ్ వేయిస్తాను అన్నారు. అది గతి లేదు. గుంతలమయం రోడ్లన్నీ అంతా వెన్నెముక నొప్పిలేస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వాసనకు ఈ స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధులు అవన్నీ ఉన్నాయి అన్నట్టు. మా డంపింగ్ యార్డ్ వల్ల ఈ లిక్విడ్ వాటర్ తోటి ఏదైతే మురుగునీరు ఉన్నాయో మాకు భూగర్భ జలం అంతా కూడా కలుషితం అయిపోయి ఉన్నాయి. మాకు వాడుకోవడానికి అవే సోర్సెస్, ఇంకో సోర్స్ లేవు. ఈ మధ్య కొంతమందికి కొన్ని కనెక్షన్స్ వచ్చాయి, వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్. కానీ మిగిలిన వాళ్ళు మొత్తం కూడా అవే ఆ నీళ్ళతోటే వాళ్ళ దినచర్యలు చేసుకుంటారు. బట్టలు ఉతుకుడు కానివ్వండి, బాసనలు తోముడు కానివ్వండి. ఆ నీళ్ళు ఒంటిపైన పెడితే చర్మ వ్యాధులు అనేటివి వస్తున్నాయి. ఇక్కడ మా దగ్గర డాక్టర్స్ వస్తారు నెలకు ఒకసారి. వాళ్ళు వచ్చి జ్వరానికి, నొప్పులకు మాత్రం మాత్రలు ఇచ్చిపోతారు. చర్మ వ్యాధులు చూడడానికి ఎవరు లేరు. అదే ఒక బస్సీ దవాఖానా మా దగ్గర ఉంటే, మా దగ్గర ఏ సమస్య ఉన్నదో వాళ్ళు క్లియర్గా డాక్టర్కి చెప్తాము. ఆ విషయమే మేము విన్నపం ఇచ్చాము. ఎంత దూరం ఉంటుంది మీకు బస్సు దవాఖానా? ఈ నుంచి మాకు 5 కిలోమీటర్లు ఉంటుందండి బస్సు దవాఖానా. బాలాజీ నగర్ వరకు పోయేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. 5 కిలోమీటర్లు అవుతుంది. ప్లస్ మాకు ఇక్కడ రోడ్డు సౌలత్ లేదు. ఇక్కడ అంతా గుంతలమయ్యాము. ఎవరన్నా పేషెంట్స్ అంటే ముసలోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇక్కడ నుంచి పోలేరు. ఇక అంబులెన్స్ రావడానికి కూడా ఒక అరగంట టైం తీసుకుంటుంది మా దగ్గర రావడానికి. ఎందుకంటే గుంతలమయ్యాము, మీ కాలనీకి రాము, అక్కడ రోడ్డు బాగాలేవు, మా బండ్లు పాడవుతున్నాయి అనేసి దౌర్భాగ్య పరిస్థితులలో బ్రతుకున్నాం మేము ఇక్కడ. అంటే ఈరోజు కలెక్టరేట్లో ఏమని ఇచ్చారు మీరు? మాకు ఒక ఆరోగ్య కేంద్రం కావాలి, బస్తీ దవాఖానా కావాలని విన్నపం పెట్టొచ్చాము. ఇంతకుముందు మినిస్టర్ గారికి కూడా మేము ఇచ్చినాం, ఆ లెటర్స్ కూడా చూపించడం జరిగింది. వాళ్ళు స్పందించి మేము మరి మీ దగ్గరికి ఎంక్వైరీకి పంపిస్తాము. ఇప్పుడు జవహర్ నగర్లో మాత్రం 2 శాంక్షన్ అయి ఉన్నాయి. మరి అది ఎక్కడెక్కడ ఉన్నది, అది మీకు ఎంత దూరం అవుతుంది, మీ బస్సులకు ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తామనేసి కలెక్టర్ గారు జవాబు ఇచ్చిండ్రు. అంటే వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, డంపింగ్ యార్డ్ను మొత్తంగా ఆనుకున్నటువంటి తమ బస్తీలలో సరైనటువంటి పారిశుద్ధ పనులు నిర్వహించడం లేదు, అట్లాగే రోడ్ సౌకర్యం లేదు. ఒక గర్భిణీ స్త్రీ ఇవాళ హాస్పిటల్ సౌకర్యంకు వెళ్ళాలంటే, బస్తీ దవాఖానకు వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లాల్సి వస్తుంటే తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నాం. అట్లాగే హిందూ చనిపోయిన తర్వాత, హిందూ మృతి తర్వాత ఇక్కడ విద్యార్థులు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఆ దారి వెంట నడవాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కలెక్టర్కి వీళ్ళు వినతి పత్రం సమర్పించడంతో వాళ్ళు కలెక్టరేట్లో అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సత్వరం తమ
కిలోమీటర్స్ పోవాల్సి వస్తుంది. అందుకని మాకు బస్తీ దవాఖానా కావాలి. దవాఖానా ఇది మాకు స్కూల్. హిందూ పాప చనిపోయినప్పటి నుంచి మాకు ఇక్కడ నుంచి స్కూల్ వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి మాకు ఒక బస్తీ స్కూల్ కూడా మాకు ఒక పాఠశాల కూడా కావాలని కోరుతున్నాం. అలాగే మాకు డంపింగ్ యార్డ్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, జ్వరాలు అన్నీ వస్తున్నాయి. మాకు డంపింగ్ యార్డ్ కూడా తొలగిపోవాలని కోరుతున్నాం. మాకు కరెంటు స్తంభాలు ఇక్కడ మాకు కరెంటు స్తంభాలు లేవు. మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకా వీధి దీపాలు ఇక్కడ పాములు అన్నీ తిరుగుతున్నాయి. అందుకోసం మాకు వీధి దీపాలు కూడా కావాలి. న్యాయమైన రోడ్లు, ఇంకా ఈ రోడ్లు కావాలి. మాకు రోడ్లు కావాలి. మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా బండి మీద వెళ్ళే వాళ్ళు కూడా కింద పడుతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి. రోడ్లు కావాలి. అలాగే మాకు డ్రైనేజ్ కూడా కావాలి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామ్కి డంపింగ్ యార్డ్ బాధిత బస్తీ అయినటువంటి బస్తీవాసులు గత 18 రోజుల నుంచి కూడా తమ సమస్యలు పరిష్కరించాలి. రామ్కి డంపింగ్ యార్డ్ విషపు కూరల నుంచి మనం బయటేయాలి. అట్లాగే మాకు ఇక్కడ పారిశుద్ధ పనులు సక్రమంగా చేయాలని చెప్పేసి వాళ్ళు తమ బస్తీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల గత 18 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తుండడంతో ఈరోజు వారి యొక్క దీక్షకు స్పందించి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇలా స్వయంగా వచ్చి బస్తీలో మొత్తం సమస్యలను వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. ఇక్కడ వారు ఏ సమస్యలను ఐడెంటిఫై చేశారు, ఇక్కడ రేపు ఎటువంటి సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారని తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు కొన్ని సమస్యలు తెలుసుకున్నారు కదా, దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈరోజు ఈ కార్మిక నగర్కు రావడం జరిగింది. వీళ్ళంతా దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళ సమస్యల గురించి. దాని మీద ఇప్పుడు ఇక్కడ విజిట్ చేసినాము. దానిలో భాగంగా ఇక్కడ రోడ్లు, తర్వాత యూజీడీ, లైట్స్, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద తర్వాత ఒకటి బస్తీ దవాఖానా గురించి అడిగారు, తర్వాత స్కూల్ గురించి, అవన్నీ కూడా పై అధికారులకు పంపడం జరుగుతుంది. మిగతా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నట్టుంటే మేము క్లియర్ చేస్తాము, అదే వాళ్ళకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు రామ్కి డంపింగ్ యార్డ్ నుంచి విషపు లిచ్చేడు వాటర్ మొత్తం కూడా దమ్మాయిగూడ చెరువు, అటు మల్కారం చెరువు, ఇటు చుట్టుముట్టు ప్రాంతాల చెరువులకు ప్రవహిస్తుంది. తర్వాత వాళ్ళు ఆ లిచ్చిడ్ అనేది మొత్తం కూడా బస్సుల మీద వదిలేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని పట్ల మీరు ఏం చేస్తారు సార్? వాళ్ళకు లెటర్ పెడతాము, లెటర్ పెట్టి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాము. దాని మీద వాళ్ళని చర్య తీసుకోమని చెప్తాం. అంటే కమిషనర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వానికి మేము లెటర్ పెడతాం, చర్యలు తీసుకోమని ప్రతిపాదనతో కూడుకున్నటువంటి లెటర్. ఇది డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే నైట్ మొత్తం వాటర్ వదులుతాడు దీంట్లోకి. ఇక్కడి నుంచి మొత్తం డైరెక్ట్ చెరువులోకి పోతాయి. నైట్ మొత్తం పోతాయి, పొగులు మాత్రం ఇక్కడ ఆపుతాడు వచ్చి. ఇంకా ఇంతవరకు రాలేదు. మార్నింగ్ 7 ఇది రైట్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు పరిధిలోని కార్మిక నగర్లో ఉన్నాం. కార్మిక నగర్ అనేది ప్రధానంగా డంపింగ్ యార్డ్ బాధిత బస్తీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డంపింగ్ యార్డ్ మురుగునీరు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి డంపింగ్ యార్డ్కు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి రోడ్డు, ఆ రోడ్డుకు గత సంవత్సరము మేయర్ మేకల కావ్యతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు వచ్చి, అధికారులు వచ్చి శంకుస్థాపన
చేసి దాదాపు 20 లక్షల రూపాయలతో ఇవాళ ప్రధాన రోడ్డును మేము బాగు చేస్తామని చెప్పేసి, ఒకసారి జరగండి, ప్రధాన రోడ్డును బాగు చేస్తామని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇదే మన కార్మిక నగర్ యొక్క ప్రధానమైనటువంటి రోడ్డుగా మనం చూడవచ్చు. ఈ రోడ్డుకు శంకుస్థాపన చేసే సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. ఇక్కడ ప్రధానంగా బస్తీలో ఉన్నటువంటి ముసలి ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి మొదలుకొని చిన్న పిల్లలు స్కూల్కు వెళ్ళాలన్నా, ఏడికి వెళ్ళాలన్నా కనీసం రవాణా సౌకర్యం లేకపోవడంతో అనేక బాధలు పడుతున్నాం. కానీ ఇప్పటికీ ఈ రోడ్డు మరమ్మతులు నోచుకోలేదని చెప్పేసి వారు పేర్కొంటారు. చెప్పండి, మీ బాధలు చెప్పండి. ఇలా మేయర్ మేకల కావ్య మిగతా కమిషనర్ గతంలో సిటీ విజన్ పలకరించినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మాటిచ్చిపోయారు, సత్వరం మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఏంటి ఇంతవరకు పరిష్కారం చేయలేదు? ఇదే గత సంవత్సరము నవంబర్ 20వ తారీఖు మా మేయర్ గారు, అలాగే మా కార్పొరేటర్ గారు, ఇంకా ప్రజాప్రతినిధులు మా కాలనీకి వచ్చేసి ఈ రోడ్కు అమౌంట్ శాంక్షన్ అయింది. సుమారుగా 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఇది తొందరలో మేము చేస్తామని చెప్పేసి మాకు వాగ్దానం చేయడం జరిగింది. అదే రోజు మన స్థానికంగా ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు కూడా పోయి ఈ రోడ్కు కొబ్బరికాయ కొట్టుడు అంత శంకుస్థాపన బ్రహ్మాండంగా జరిగింది. కానీ నేటికి కూడా ఈ పని జరగలేదు. అయితే మాకు విసుకెత్తి మేము జనవరిలో మేము ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టేసి మాకున్న సౌలతులు ఏవైతే మీరు మాకు చేస్తా అని చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి అనేసి మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే అప్పటికే వచ్చి ఎవరు మమ్మల్ని సందర్శించిన నాదుడే లేడు, ఎవరు రాలేదు. లాస్ట్కు కమిషనర్ గారు వచ్చేసి మీరు ఇన్ని రోజులు మీరు సమస్య గురించి అనేసి మా దృష్టికి వచ్చింది, మేము నెరవేరుస్తాం మీ సమస్యనని చెప్పేసి మాకు వాగ్దానం చేసిపోయినరు. ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే. మరి వచ్చిన ఆ 20 లక్షల రూపాయలు ఎడిగిపోయింది. ఇది పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ అండి. ఇది మేకల కావ్య గారు నవంబర్ 10వ తారీఖు వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన. ఇక్కడ మనం చదివి వినిపిస్తాను. 2వ డివిజన్లో పర్యటించిన మేయర్ మేకల కావ్య అని చెప్పేస్తుంది. 2వ డివిజన్ కార్మిక నగర్లో దాదాపు 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్డును పరిశీలించి స్థానిక డివిజన్లో గల సాగునీరు, నల్ల కలెక్షన్, హెల్త్ సెంటర్, దవాఖానా తదితర సమస్యలను చర్చించిన మేయర్ మేకల కావ్య ఇవాళ ఫండ్ 20 లక్షలు అని చెప్పేసి ప్రకటించిపోయి శంకుస్థాపన కూడా చేసిపోయి ఇప్పటికి కొన్ని నెలలు గడుస్తుంది, ఇప్పటికి పనులు ప్రారంభించలేదు. చెప్పండి, సంవత్సరం గడుస్తున్నా ఇప్పుడు కూడా పనులు ప్రారంభించలేదు. మామూలు ఈ పైపులు కాదు, క్లాత్ అది అట్ట చూసాం. అట్ట ముక్క ఎట్లా రోల్ తీస్తున్నానండి. నేనేమనుకున్నానంటే అది ఉందా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, మన డంపింగ్ యార్డ్ మన రామ్కి వాళ్ళు ఎంత మురిగిపోయిన నీళ్లు అవన్నీ కూడా వదులుతున్నారు. మేము మొన్న 3 చైర్మన్లు అందరం కూడా పోయి మన రామ్కి వాళ్ళతో మీటింగ్ పెట్టినాం. మా జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ కూడా వచ్చాడు. మీటింగ్ పెట్టి చేసినా కానీ వాళ్ళు వదులుతూనే ఉన్నారు.
మేము చెప్పిన వాళ్ళకు నెలకు 11 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. 10 కోట్లేమో చెత్త ఫిల్టర్ చేసినారు, 1 కోటి రూపాయలేమో వాటర్ ఫిల్టర్ చేసినారు. వాళ్ళు ఫిల్టర్ చేయకుండా రామ్కి వాళ్ళు అక్కడే వదిలితే ఇళ్లకు వస్తున్నాయి, పిల్లలకంటే జ్వరాలు వస్తున్నాయి, బొబ్బలెత్తిపోతున్నాయి కాళ్ళకు చేతులకు ఆ నీళ్ళతోటి చాలా రోగాలు వస్తున్నాయి. కాబట్టి మేము మొన్న వార్నింగ్ కూడా ఇచ్చేస్తున్నాం, అయినా కానీ వాళ్ళు వదులుతున్నారు. అందుకే మా కౌన్సిలర్ మా చైర్మన్ నా దృష్టిలో కూడా ఉంది, నిన్న కూడా ధర్నా చేసిండ్రు, ఈ రోజు కూడా ధర్నా చేస్తారు. ఆ నీళ్లు ఇచ్చేదాకా కూడా మేము పైన కమిషనర్ కూడా చెప్పినాం, జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పినాం. ఆ వచ్చే చెత్త అంతా కూడా జిహెచ్ఎంసీకి వెళ్ళి వస్తున్నాయి. 11 కోట్లు తీసుకున్నా కానీ రామ్కి వాళ్ళు ఫిల్టర్ చేస్తలేడు, వాటర్ అట్లే వదులుతుంది. కాబట్టి తప్పకుండా అది బంద్ చేసేదాకా. చూశారు కదా ఫ్రెండ్స్, గత 5 సంవత్సరాల నుంచి దత్తత తీసుకోబడ్డ మా కాలనీ ఎంతటి అభివృద్ధిని నోచుకుందో. సో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వమైనా కనికరించి మా బ్రతుకులు మారుస్తుందో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు నెలకొంది. అండ్ గత 5 సంవత్సరాల నుంచి కూడా మా సమస్యలను ప్రజల పక్షాన వివరిస్తూ మాకు ఎంతో సహాయంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు సుధగాని వెంకటేష్ అన్న కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.